హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. ఈ వీడియోలో మనము కొన్ని విషయాల గురించి క్లియర్గా మాట్లాడుకుందాము. కళ్యాణ్ పడాల ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్ ఉంది. అదేవిధంగా ప్రోమో 1, ప్రోమో 3లో ఎవరు లీడింగ్లో ఉన్నాడో, అదేవిధంగా మనీ టాస్క్లో ఎవరికి ఎంతెంత మనీ వచ్చింది అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా సంజన గారిని జైల్లో ఎందుకు వేయడం జరిగింది, అదేవిధంగా సంజన గారు ఒక సీక్రెట్ టాస్క్ ఇవ్వడం జరిగింది. ఆ సీక్రెట్ టాస్క్ సక్సెస్ అయిందా లేదా అనేది కూడా మాట్లాడుకుందాము. అదేవిధంగా బర్నీ గారికి క్యాప్టెన్ బ్యాచ్ ఎలా వచ్చింది అనేది దాని గురించి క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా అన్అఫిషియల్ ఓటింగ్ ప్రకారము ఫినాలే ఓటింగ్లో ఎవరు ఫస్ట్ పొజిషన్లో ఉన్నారో, ఎవరు సెకండ్ పొజిషన్లో ఉన్నారో, ఎవరు థర్డ్ పొజిషన్లో ఉన్నారో అనేది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా కామన్ ఆడియన్స్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తున్నారు, ఎందుకోసం వెళ్తున్నారు అనేది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా నిన్న ఎలిమినేషన్ అయినటువంటి రీతు చౌదరి అన్ఫేర్ ఎలిమినేషన్ అయిందా దాని గురించి కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు జ్ఞానేశ్వర్. నాకు ఒక ఇన్స్టా ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ ఉంటుంది. ఒక 4900 ఫాలోవర్స్ ఉంటారు. మీరు ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవడం వల్ల బిగ్ బాస్ 9కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది ఎపిసోడ్ కన్నా ముందే మీకు తెలియాలంటే నా ఇన్స్టా ఐడిని ఫాలో అండి. 100% జెన్యూన్ అప్డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. నిన్న రీతు చౌదరి ఎలిమినేషన్ అయింది కదా. రీతు చౌదరి ఎలిమినేషన్ అన్ఫేర్ ఎలిమినేషన్ అంటే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే బర్నీ గారి కోసము రీతు చౌదరిని ఎలిమినేషన్ చేశారని అప్డేట్ అయితే రావడం జరిగింది. అది ఎందుకంటే బర్నీ గారిని ఎలాగైనా టాప్ 5 తీసుకెళ్లాలంటే రీతు చౌదరి అడ్డు వస్తుంది కాబట్టి రీతు చౌదరి అడ్డు తొలగాలని చెప్పి ఎలిమినేషన్ చేశారని మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో మీకు రీతు చౌదరి ఎలిమినేషన్ అన్ఫేర్ ఎలిమినేషనా, ఫెయిర్ ఎలిమినేషనా, మీకు ఏమనిపిస్తుంది అనేది కింద కామెంట్ అయితే పెట్టండి. అదేవిధంగా బర్నీ గారు క్యాప్టెన్ కావడానికి ముఖ్య కారణము ఈ వారము మానిటరింగ్ చేసే పర్సన్ ఎవరు లేకపోవడం వల్ల బిగ్ బాస్ బర్నీ గారికి క్యాప్టెన్ బ్యాచ్ ఇవ్వడం అయితే జరిగింది. ఆ బ్యాచ్కు ఎలాంటి పవర్స్ ఉండవు, అలాగే ఇమ్యూనిటీ కూడా ఉండదు. హౌస్ హార్మోనీ ఖరాబ్ కాకుండా అదేవిధంగా ఎవరో ఒకరు మానిటర్ చేసి ఒక హెడ్ ఉండాలని చెప్పి బర్నీ గారికి ఆ బ్యాచ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా సంజన గారికి జైల్లో ఎందుకు పడుతుందంటే సంజన గారికి మనీ టాస్క్లో 0 రావడం వల్ల సంజన గారికి తీసుకొని జైల్లో వేయడం అయితే జరుగుతుంది. ఆ మనీ టాస్క్లో ఎవరికి ఎంత మనీ వచ్చిందంటే మొత్తము ఆ బిగ్ బాస్ ఒక బాల్ ఇస్తాడో ఆ బాల్ పట్టుకొని ఎవరికి ఎంత మనీ ఇవ్వాలి, ఎవరి వల్ల ఈ బిగ్ బాస్ 9 నడిచింది, ఎవరికి ఎంత స్క్రీన్ ప్లేస్ ఉంది దాన్ని బట్టి మనీ ఇవ్వాలని బిగ్ బాస్ చెప్తే ఇక్కడ కళ్యాణ్ పడాల 2,50,000 ఇమాన్యుయల్కి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 50,000 మన బర్నీ గారికి, ₹1,00,000 సుమన్ శెట్టికి, అదేవిధంగా 1,50,000 మన డిమాండ్ పవన్కి, 2,00,000 తనుజ గారికి రావడం అయితే జరుగుతుంది. 2,50,000 ఇమాన్యుయల్, 2,00,000 తనుజ, 1,50,000 డిమాండ్ పవన్, 1,00,000 సుమన్, 50,000 బర్నీ గారు, 0 అమౌంట్ సంజన గారు. సో జైల్లో ఉన్నటువంటి సంజన గారికి బిగ్ బాస్ ఒక సీక్రెట్ టాస్క్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సీక్రెట్ టాస్క్ ఏంటంటే జైల్లో నుంచి 3 సార్లు బయటికి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళాలని చెప్పి టాస్క్ ఇస్తారు. ఆ టాస్క్ని 100% సక్సెస్ఫుల్గా సంజన గారు అయితే కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ సంజన గారికి సీక్రెట్ టాస్క్ ఇవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ క్యాప్టెన్గా ఉన్నటువంటి బర్నీ గారు ఎలా రియాక్ట్ అవుతారో తెలుసుకోవడానికి సీక్రెట్ టాస్క్ ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ గుడ్ న్యూస్ అని చెప్పాం కదా, అది ఏంటంటే గ్రాండ్ ఫినాలే ఓటింగ్ అనేది ఈరోజు నైట్ నుంచి స్టార్ట్ కాబోతుందని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. అది ఎందుకు బ్రో అంటే ఫినాలే ఓటింగ్ ఈసారి బిగ్ బాస్ 2 వారాలు పెట్టాలనుకుంటున్నా. అంటే ఈరోజు 8 తారీఖు నుంచి 20 తారీఖు వరకు ఆల్మోస్ట్ 12 రోజులు ఫినాలే ఓటింగ్ పెట్టి ఆ ఫినాలే ఓటింగ్లో ఎవరు గెలుస్తారో వాళ్ళకు బిగ్ బాస్ టైటిల్ ఇవ్వాలని చెప్పి బీబీ టీం ఆలోచిస్తున్నట్లు మనకైతే సమాచారం అయితే జరిగింది. నామినేషన్లో మొత్తం కంటెస్టెంట్లు అందరూ ఉంటారు, కళ్యాణ్ పడాల తప్ప. కళ్యాణ్ పడాల ఫినాలే ఓటింగ్లో ఉంటాడు. సో ఈ 12 రోజుల్లో ఈ వారం రోజుల్లో ఎవరికి తక్కువ ఓటింగ్ వస్తే వాళ్ళని మిడ్ వీక్ ఎలిమినేషన్ అన్నా లేకపోతే వీకెండ్లో డబుల్ ఎలిమినేషన్ పెట్టా 2 కంటెస్టెంట్ని బయటికి పంపించాలనేవి బీబీ టీం ఆలోచిస్తుంది. సో బిగ్ బాస్ టాప్ 5 పెట్టాలనుకుంటే 2 కంటెస్టెంట్ ఎలిమినేషన్ చేస్తాడు, లేదా టాప్ 6 పెట్టాలనుకుంటే ఒక కంటెస్టెంట్ ఎలిమినేషన్ చేయడం అయితే జరుగుతుంది. బిగ్ బాస్ ఒక గ్రాండ్ ఫినాలే ఈ నెల 21st ఉంది. అదేవిధంగా ఫినాలే ఓటింగ్ అనాలసిస్ ఓటింగ్ ప్రకారం ఎవరి ఓటింగ్ ఎలా ఉందంటే కళ్యాణ్ పడాల ఓటింగ్ 32%లో ఉంది. అదేవిధంగా తనుజ ఓటింగ్ అనేది 29%లో, ఇమాన్యుయల్ ఓటింగ్ అనేది 10%లో, బర్నీ గారు, సంజన, డిమాండ్ పవన్, సుమన్ శెట్టి వీళ్ళు 4 ఓటింగ్ అనేది 9%లో కొనసాగుతుంది. ఇక్కడ కళ్యాణ్ పడాల తనుజకు నివ్వా నిన్న అన్నట్లు టఫ్ ఫైట్ అయితే జరుగుతుంది. ఇక్కడ
తెలుగువారు అలాగే కన్నడ వారు అనే క్వశ్చన్ కూడా జరుగుతుంది. అదేవిధంగా కామన్ మ్యాన్, సెలబ్రిటీ అనే గొడవలు కూడా సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి. సో మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారో, కామన్ మ్యాన్ ఓటు వేయాలనుకుంటే కళ్యాణ్ పడాలకి వేయండి, సెలబ్రిటీ ఓటు వేయాలనుకుంటే మన తనుజ గారికి వేయండి, అలాగే మన తెలుగువాడు గెలవాలనుకుంటే కళ్యాణ్ పడాలకి వేయండి, అలాగే ఒక కన్నడ నటి గెలవాలంటే తనుజ గారికి ఇవ్వండి. ఈ అన్ని కొటేషన్లు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయని చెప్పి మీకు నేను చెప్తున్నా. సో 13th వారం 14 వారాలు గేమ్ చూసిన తర్వాత ఎవరు జెన్యున్ కంటెస్టెంట్, ఎవరు గెలిస్తే బిగ్ బాస్గా అర్హుడు అనుకుంటున్నారో వాళ్ళకు దయచేసి ఓటేయండి. సో ఇలాంటి కొత్త వీడియోలు ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. నేను మీ జ్ఞానేశ్వర్. జై హింద్.